జై శ్రీరామ్. కులశేఖర ఆళ్వార్ ఆయన కేరళలో చేరా సామ్రాజ్యానికి రాజుగా ఉండేవాడు. క్యాలికట్ ఆయన క్యాపిటలు. ఆయన తండ్రి గారి పేరు ధృతవ్రత. ఆయన గొప్ప రామభక్తుడు. ఆ తర్వాత బాగా చదువుకున్నాడు. సంస్కృతంలో పాండిత్యము, తమిళ్లో పాండిత్యము, వేదాల్లో కూడా చాలా పాండిత్యము. వేదాన్ని కూడా బాగా చదువుకున్నాడు. గొప్ప రాజు, ఎన్నో యుద్ధాలు గెలిచాడు. ఆయనకి బిరుదులు కూడా ఎందుకంటే అన్ని యుద్ధాలు గెలిచాడు. తర్వాత ఆయన మంచి రాజు. ఆ తర్వాత ఆయనకి రామభక్తితోటి వైరాగ్యం కూడా బాగా ఏర్పడినది. ఆ తర్వాత ఆయన శ్రీరంగానికి తీర్థయాత్రకు వెళ్ళాడు. అక్కడ ఎన్నో రోజులు ఉంటూ మెల్లిమెల్లిగా ఆయనకి భక్తి భావన అన్నది బాగా పెరగడంతో దాస్యభావం, ఆయనకి దాస్యభావం అంటే ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ సర్వెంట్ భగవంతుడి పట్ల. ఆయనకి ఆయన శరీరం మీద భక్తుల యొక్క కాలికి అంటిన ధూళి తగిలితే ఎంతో ఆనందంగా ఉండేదట. ఆ ధూళి ఆ మెట్ల మీద కూర్చునేవాట. భక్తులు గుడికి వెళ్తూ ఉంటే ఆ పాదధూళి కొంత పడితే చాలు అన్న అంతటి భక్తుడు, గొప్ప భక్తుడు. అది గంగా స్నానం కంటే చాలా పవిత్రమైనది అన్న భావన ఉండేదట ఆయనకి. ఒకసారి ఆయన మంత్రులు, మరీ మన రాజుకి వైరాగ్యం ఎక్కువైపోతుంది, ఇలా అయితే కష్టము, ఈయన మనసు మార్చాలి, భక్తులందరూ దొంగలు అని అలాంటిది ఏదో భావన ఆయనకి వచ్చేటట్టు ఏదో చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక బంగారు నెక్లెస్ రాజుగారిది, దాన్ని ఎలాగో దొంగతనం చేయించేస్తారనమాట. తర్వాత రాజుకి ఈ భక్తులే, ఇదిగో మీ వైష్ణవ భక్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళే ఖచ్చితంగా దొంగతనం చేశారు అని చెప్పి వాళ్ళ మీద నెపం పెట్టారు. సో రాజుకి అప్పుడు కోపం రావాలి కదా. కులశేఖర్ ఏం చేశాడంటే ఆయన భట్టులందరినీ పిలిచి ఒక కుండలో ఒక కోబ్రా నాగుపాముని పెట్టించేట అండ్ అనౌన్స్ చేసేట, ఎవరైతే ఈ భక్తులు దొంగతనము చేశారు అని అంటే, అలా అనడం నిజమైతే ఈ నాగుపాము వాళ్ళని కాటు వెయ్యదు, ధైర్యం ఉంటే చేతిలో ఆ కుండ లోపల చేపెట్టాలి. వింత టెస్ట్ అనమాట. ఎనీవన్ హూ ఈస్ చార్జింగ్ ద డివోటీస్ విత్ థెఫ్ట్ మస్ట్ పుట్ హిస్ హ్యాండ్ into the pot, and if the allegation is true, the cobra will not bite. మీరు నెపం పెట్టారు కదా భక్తుల మీద, ఎవరైనా ఈ భక్తులు దొంగలు అని కానీ అంటే, అది నిజమైతే, అదే కానీ నిజమైతే కోబ్రా నాగుపాము కాటు వెయ్యదు. ఎవరికి ధైర్యం లేదు అనుకున్నారా రాజు ఇట్లాంటి పిచ్చి టెస్ట్ అది పెట్టాడని. అప్పుడు కులశేఖరుడు ఏం చేశాడు తెలుసా? ఆయనే ఆ కుండలో చేపెట్టాడు. విచిత్రం ఏంటంటే ఆ నాగుపాము కాటు వేయలేదు. నాగుపాము వెంటనే టక్ మన కాటు వేయాలి కదా, కానీ వేయలేదు. ఈ అద్భుతం చూసిన తర్వాత మంత్రులందరికీ చాలా సిగ్గువేసి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి తర్వాత ఆయన్ని ఈ విధంగా కష్టపెట్టడం మానేశారనమాట. మొత్తానికి ఆ పర్ల్ నెక్లెస్ కూడా దొరికిపోయింది. సో కులశేఖర ఆళ్వారు ఎంతటి గొప్ప భక్తుడు అంటేట, ఒకరోజు రామాయణం మీద హరికథ వినిపిస్తున్నాడు ఒక పండితుడు ఆయన ఆస్థానంలో, ఏదో ఒక రోజు అనమాట. అప్పుడు ఆ పండితుడు దండకారణ్యంలో రాముడు 14,000 మంది రాక్షసులు, ఖరదూషణులు, శూర్పణఖ అన్నలు రాముణ్ణి చంపడానికి వచ్చారు. అప్పుడు రాముడు లక్ష్మణుడికి సీతమ్మని తీసుకెళ్ళి సేఫ్గా ఒక గుహలో పెట్టి ఉంచు, నేను వీళ్ళ పని పడతా అనేసరికి 14,000 మంది రాక్షసులు
రకరకాల ఆయుధాలతో ఘోరంగా సౌండ్లు, ఓరి బాబోయ్ దుమ్ము లేచిపోతుందన్నమాట. మొత్తం ఇంతమంది అన్ని వేపుల నుంచి రాముడి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు, రాముడిని చంపడానికి వచ్చారు. అసలు గొప్ప భక్తులు ఏమంటారు తెలుసా, దేవతలు ఆ సమయంలో రాముడు చతుర్భుజ అవతారంలోకి వచ్చి యుద్ధం చేస్తున్నాడంట. దీని గురించి పండితుడు రామాయణం ప్రవచనం చేస్తూ ఉంటే కులశేఖరుడు వింటూ ఆయన ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటేట, వెంటనే లేచి ఆయన సేనాధిపతికి చెప్పాడంట, సైన్యాన్ని రెడీ చేయి, పద మనం రాముడు ఒక్కడు అన్నాడు. రాముడికి మనం సాయంగా వెళ్ళాలి, సైన్యాన్ని రెడీ చేయి అని చెప్పి లేచి బయలుదేరుతున్నట్ట. సేనాధిపతి కూడా రెడీ అయిపోయాడు, మొత్తం సైన్యాన్ని తీసుకెళ్ళిపోదామని. అంటే రాముడు పాపం ఒక్కడు ఫైట్ చేస్తున్నాడు. ఇంత లోపల పండితుడు అన్నాడు, అయ్యా ఉండండి బాబు అని చెప్పేట. ఏం పర్వాలేదు, రాముడు ఒక్కడే వాళ్ళందరినీ ఖతం చేసి పడేశాడు, అందరినీ చంపేశాడు, మీరు ఇప్పుడేం వెళ్ళక్కర్లేదు అని చెప్పేసరికి ఆయన క్వైట్గా కూర్చున్నట్ట. అంతటి భక్తుడంట కులశేఖర ఆళ్వారు. ఇంకోసారి ఇలాగే ఇంకో రోజు ఎప్పుడో ఇంకోసారి ఇంకో పండితుడు ఈ రామాయణ ప్రవచనం జరుగుతోంది, ఈయన మొత్తం లీనమైపోయాడు. అందులో మనకందరికీ తెలిసిన విషయం, రావణాసురుడు వస్తాడు, రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతాడు. ఇదంతా విన్న తర్వాత కులశేఖరుడు మళ్ళీ లేచాడంట. లేచి కాలికట్టు కదా, సముద్రం దగ్గరే ఉంది, రప పరిగెట్టి వెళ్ళి సముద్రంలోకి డైవ్ కొట్టేశాడు. శ్రీలంక వైపు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. ఏమిటి, రావణాసురుడిని చంపడానికి, సీతమ్మని కాపాడడానికి. ఎవడు ఆపలేడు, ఆ స్పీడ్లో వెళ్ళిపోయాడు. మరి బాలకృష్ణ లెవెల్లో వెళ్ళిపోయేసరికట రాముడే, శ్రీరామచంద్రుడే కులశేఖర ఆళ్వారికి మధ్యలో కనిపించి సముద్రంలో ఆయన్ని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి, తర్వాత అంటే రాముడు మరి దర్శనం ఇచ్చాడో లేదో, రాముడు ఒక చేపలు పట్టేవాడి గంగాపుత్రుడి రూపంలో వచ్చి ఆయన్ని కాపాడి ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి క్యాపిటల్ దాకా తీసుకొచ్చి మాయమైపోయాడు. ఇలా ఒక సంఘటన కూడా ఆయన అది. ఆ తర్వాత ఆయన తిరుపతి దగ్గర కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ఆయన రాసినది ముకుందమాల, చాలా అద్భుతంగా ఉంటుంది సంస్కృతంలో. ఆయన ఏమి ప్రార్థన చేసేవాడంటే, ఈ తిరుపతిలో నేను ఒక చెట్టైనా ఒక పిచ్చికనైనా అయి ఉండాలి, లేక ఒక రాయనైనా, ఒక డోర్ స్టెప్ అడుగు మెట్టు, గర్భగుడి దగ్గర మెట్టునైతే చాలు అన్నాడు. అందుకే ఇప్పటికీ వైష్ణవాలయాల్లో గర్భగుడి దగ్గర మెట్టుని దాన్ని కులశేఖర మెట్టు అని అంటారు. సో ఈ విధంగా కులశేఖర ఆళ్వారు ఆయన భక్తి అలా పెరగడంతో, వైరాగ్యం పెరగడంతో ఆయన చాలా రెస్ట్లెస్గా అయ్యి, రామా ఎప్పుడు నాకు ఈ దర్శనం ఇస్తావు, నీ దర్శనము అని చెప్పి చాలా బాధతో ప్రార్థన చేస్తూ ఉండేవాట. 24 గంటలు ఈ ప్రపంచంలో ఉండే వీళ్ళతోటి నేను మిక్స్ అవ్వలేకపోతున్నాను, వీళ్ళు 24 గంటలు ఏదో పనికిరాని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, రామా భక్తులు, నీ భక్తులు తప్ప ఇంకెవరు నాకు అసలు భక్తులే లేరు, కనిపించలేదు, నీ దర్శనం ఎప్పుడు దొరుకుతుంది. ఈ బాధలో ఆయన ఒకసారి ఆయనకి రాత్రిపూట రాముడు శ్రీమన్నారాయణుడు రూపంలో దర్శనం ఇచ్చాడట. ఆయన రాసిన తమిళ్లో ఆయన పెరుమాళ్ తిరుమొഴി అని రాశారు. 105 తమిళ్ వర్సెస్ ఉంటాయి అందులో. అది దివ్య ప్రబంధంలో ఫస్ట్ పార్ట్లో వస్తుందన్నమాట. సో రాముడిని పెరుమాళ్ అంటారు అక్కడ. ఆయన గొప్ప రామభక్తుడు కాబట్టి అది రాశాడు, పెరుమాళ్ తిరుమొഴి. ఆ తర్వాత సంస్కృతంలో ముకుందమాల రాశాడు. ముకుందమాల మనం అందరం నేర్చుకోవాలి, చదవాలి, వినాలి, పిల్లలకి నేర్పించాలి. అందులో 40 స్టాన్జాస్ ఉంటాయి. శ్రీరంగం ఎన్నో ఏళ్ళు ఉన్నాడు ఆయన, శ్రీరంగంలో అక్కడ రాసినట్టున్నాడు ముకుందమాల. సో
ఈ విధంగా కులశేఖర ఆళ్వారు 67 ఏళ్ళు బతికాడు ఆయన. సో కులశేఖర ఆళ్వార్ యొక్క, ఆళ్వార్ అంటే ఎవరు? వన్ హూ ఈజ్ ఇమర్స్డ్ ఇన్ ద డివోషన్, ఇమర్స్డ్ ఇన్ డివోషన్ టు హరి. ఆళ్వార్ అంటే మునిగిపోయాడు అనమాట, పూర్తిలో భక్తిభావంలో ఉన్నాడు ఆయన. అది కులశేఖర ఆళ్వార్ గురించి మనం తెలుసుకున్నాము. ముకుందమాల ఖచ్చితంగా మీరు ఒక కాపీ తెచ్చుకొని చదవండి, యూట్యూబ్లో ఖచ్చితంగా దొరుకుతాయి. నేను కూడా ముకుందమాల శ్లోకాలు చాలా పెట్టాను. జై శ్రీరామ్.